నమస్తే. పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి, ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ రాయడానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో డేటా ఇంటర్ప్రిటేషన్ అంటూ మనం పై చార్ట్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. వాటికి సంబంధించి ఆల్రెడీ కొన్ని క్వశ్చన్లని గత వీడియోలో మనం చూడడం జరిగింది. పై చార్ట్స్ ఒక వృత్తాకారంలో ఒక సర్కిల్లో కొన్ని భాగాలుగా డివైడ్ చేసి మనకు కొంత డేటా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కేవలం ఎగ్జామ్ కోసం మాత్రమే కాదు, రేపు మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీ జాబ్లో కూడా ఉపయోగపడే టాపిక్ ఏంటి అంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రేపు మీకు ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీరు వారానికి 1 లేదా 2 సార్లు, నెలకి కనీసం ఒక 4-5 రిపోర్ట్లు మీ పై అధికారికి పంపాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్లు ఏ విధంగా పంపాలి అనేది ఈ పై చార్ట్లో మనం తెలుసుకుంటున్నాం. అంటే జనరల్గా ఎక్కువ శాతము ఈ రిపోర్ట్స్ అనేవి ట్యాబులేషన్ పట్టిక రూపంలో పంపిస్తుంటాము. మ్యాక్సిమం ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా రిపోర్ట్స్ చాలా వరకు టేబుల్ ఫార్మేట్లో పట్టిక రూపంలో పంపిస్తుంటారు. అయితే దానితో పాటు మీరు నేర్చుకోవాల్సింది బార్ డయాగ్రామ్ నేర్చుకోవాలి, XY చార్ట్ నేర్చుకోవాలి, పై చార్ట్ కూడా నేర్చుకోవాలి. సో ఈరోజు మనము పై చార్ట్ సంబంధించి తెలుసుకుంటున్నాం. ఈ పై చార్ట్స్ అనేవి మనకు వృత్తాకారంలో ఉంటాయి, ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది. ఇందులో డేటాని మనము ఇన్ఫర్మేషన్ని కొన్ని సెక్టార్స్గా డివైడ్ చేస్తాము. ఇన్ఫర్మేషన్ని కొన్ని సెక్టార్స్గా డివైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఈ పై చార్ట్లో మరొక ప్రశ్న చూద్దాం. మన భారతదేశం నుండి ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది విదేశీ పర్యటన చేస్తున్నారు. మన భారతదేశం నుండి ఎంతోమంది విదేశీ పర్యటన చేస్తున్నారు. సో మన దేశం నుండి ఎక్కువగా వెళ్ళే ప్రజలు అంటే మన యొక్క టూరిస్టులు ఏ దేశాలకు వెళ్తున్నారు? ఎక్కువగా ఏ దేశాలకు వెళ్తున్నారు? యుఎస్కి వెళ్తున్నారు, యూకే వెళ్తున్నారు, చైనా వెళ్తున్నారు, బ్రిటన్ వెళ్తున్నారు, అదేవిధంగా ఇతర కంట్రీస్ కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనకు ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుందాం. మన భారతదేశం నుండి ఇతర దేశాలకి వెళ్తున్న టూరిస్టుల వివరాలు మనం ఈ పై చార్ట్లో సూచిస్తున్నాం. మన భారతదేశం నుండి యుఎస్కి 25% మంది, యుఎస్కి 25% మంది అభ్యర్థులు ఉద్యోగులు కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, టూరిస్ట్ వీసాలో 25% మంది వెళ్తున్నారు. అదేవిధంగా మనకు యూకేకి 20% మంది 20% మంది వెళ్తున్నారు. అంటే మన భారతదేశం నుండి యుఎస్కి 25% మంది, యూకే 20% మంది, అదేవిధంగా జపాన్కి 10% మంది, జపాన్ కంట్రీకి 10% మంది, నెక్స్ట్ బ్రెజిల్ 15% మంది, బ్రెజిల్ 15% మంది, 10% మంది చైనాకి వెళ్తున్నారు, 10% మంది చైనాకి వెళ్తున్నారు. ఇది ఇతరులు. ఇతర దేశాలకి రిమైనింగ్ పార్ట్ అన్నప్పుడు ఇప్పుడు మొత్తం టోటల్ ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. ముందుగా 10లు చూడండి. 20 + 20 40 + 10 50 60 70 70 + 10 80%. అంటే అదర్ కంట్రీస్కి ఎంతమంది వెళ్తున్నారంటే 20%. సో 20 + 20 40 50 60 70 + ఈ 2 5 80. అదర్ కంట్రీస్కి 20% మంది అభ్యర్థులు వెళ్తున్నారు. ఇది మనకు ఇచ్చిన డేటా. దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఓకే, ఈ గత సంవత్సరం అంటే ఇది 2021లో మన ఇండియా నుండి ఇతర దేశాలకు వెళ్ళిన టూరిస్టుల వివరాలు. 2021లో మన ఇండియా నుండి ఇతర దేశాలకు వెళ్ళిన టూరిస్టుల వివరాలు మనకు ఈ పై చార్ట్లో ఇవ్వడం జరిగింది. దీన్ని పరిశీలించి మనం ఆన్సర్ చేయాలి.
అయితే గమనించాల్సిన విషయం ఒకసారి చూడండి, ఈ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేషన్ కోసం మాత్రమే తీసుకున్నాను, కానీ ఇది ఎగ్జాక్ట్ పర్సంటేజ్ కాదు. 2021లో విదేశాలకు వెళ్ళిన టూరిస్టుల వివరాలు ఇది ఖచ్చితంగా ఉందా అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం మాత్రమే తీసుకున్నాం, కానీ ఇది ఖచ్చితమైన శాతం కాదు, ఖచ్చితంగా పర్సంటేజ్ కాదు. అంటే నిజానికి మన యొక్క రిపోర్ట్స్ చూసినట్లయితే 2021లో మన భారతదేశం నుండి ఇతర దేశాలకి వెళ్ళిన వారు, యూఎస్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అంటే కరెక్ట్ 25% అంటే అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ స్టాటిస్టికల్ వాల్యూ. మీ ప్రాక్టీస్ కోసం మాత్రమే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ రాయండి. బ్రెజిల్ అనే కంట్రీకి గత సంవత్సరము 45,000 మంది వెళ్తే, బ్రెజిల్ అనే కంట్రీకి గత సంవత్సరము 45,000 మంది టూరిస్టులు వెళ్ళినట్లయితే ఇతర దేశాలకు వెళ్ళిన వారు ఎంతమంది, దాన్ని మీరు కనుక్కోండి. ఇతర దేశాలకి వెళ్ళిన వారు ఎంతమంది అనేది మీరు కనుక్కోవాలి. సో ఇప్పుడు బ్రెజిల్ అంటే ఎంత పర్సంటేజ్ ఇచ్చారు? 15% ఇవ్వడం జరిగింది. ఇతర దేశాల్లో అంటే ఎంత పర్సంటేజీ? 20%. అంటే 15% అనేది 45 అయితే 20% అనేది ఎంత? ఇతర దేశాలకి వెళ్ళిన టూరిస్టుల వివరాలు ఎంత అన్నప్పుడు ఈ విధంగా వస్తే 15%కి 45,000 అయితే 20% ఎంత అన్నప్పుడు మీకు చెప్పాను, డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ. సో డౌన్ వాల్యూ ఎంత? 20 బై అప్ వాల్యూ ఎంత? 15 ఇంటూ 45,000. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. 15 ఒకట్ల 15 ముళ్ళ 45, 3 zeros. సో 20 ఇంటూ 3,000 ఎంత అవుతుంది? 60,000 మంది. అంటే ఇతర దేశాలకు వెళ్ళిన టూరిస్టుల వివరాలు ఎంతమంది టూరిస్టులు ఇతర దేశాలకు వెళ్ళారు అంటే 60,000. మళ్ళీ మీకు చెప్తున్నాను, గుర్తుంచుకోండి, ఏ క్వశ్చన్ వాల్యూస్ దానికి మాత్రమే తీసుకోవాలి. ఈ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చిన 60,000 కానీ 15% అంటే 45,000 అనే విలువలని సెకండ్ క్వశ్చన్లోనూ థర్డ్ క్వశ్చన్లో మీరు తీసుకోకూడదు. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. గత సంవత్సరం అంటే 2021లో జపాన్ కంట్రీకి 30,000 మంది టూరిస్టులు వెళ్ళారు. జపాన్ కంట్రీకి 30,000 మంది టూరిస్టులు వెళ్ళారు. అదేవిధంగా ఇతర దేశాలు అంటే ఈ డయాగ్రామ్లో ఇచ్చిన వాటిలో కాకుండా ఇతర దేశాలకు వెళ్ళిన టూరిస్టులలో 1/4 వంతు ఫ్రాన్స్కి వెళ్ళినట్లయితే ఫ్రాన్స్కి వెళ్ళిన టూరిస్టుల సంఖ్య ఎంత? ఇది క్వశ్చన్. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేయాలి? జపాన్కి వెళ్ళిన వారి యొక్క సంఖ్య ఎంత? 10%. 10% అనేది 30,000. 10% అనేది 30,000 అయితే ఫ్రాన్స్కి ఎంత శాతం వెళ్ళారు అది మనం కనుక్కోవాలి. ఇతర దేశాలకు వెళ్ళిన టూరిస్టుల సంఖ్య 20% అని మనకి ఇవ్వడం జరిగింది. మరి ఫ్రాన్స్కి ఎంతమంది వెళ్ళారు? 1/4 వంతు. 20%లో 1/4 వంతు అంటే 5% అవుతుంది. 5%. సో జపాన్కి వెళ్ళిన వారి యొక్క టూరిస్టులు 10% అనేది 30,000. ఫ్రాన్స్కి వెళ్ళిన వారు 5% కాబట్టి 5% ఎంత అవుతుంది? ఇలా వచ్చిన మీకు చెప్పాను, డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ చేయండి అని. డౌన్ వాల్యూ 5, అప్ వాల్యూ 10 ఇంటూ రైట్ సైడ్ వాల్యూ ఎంత? 30,000. ఈ 0 క్యాన్సిల్ చేయండి. 3 5ల 15,000 మంది. 3 5ల 15,000 మంది ఎక్కడికి వెళ్ళారు? ఫ్రాన్స్ అనే కంట్రీకి వెళ్ళడం జరిగింది. ఫ్రాన్స్ అనే కంట్రీకి వెళ్ళారు. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. థర్డ్ క్వశ్చన్ బ్రెజిల్ అనే కంట్రీకి సెంట్రల్ యాంగిల్ అంటే కోణము ఎంత కేటాయించవచ్చు? అంటే ఇక ఇది వృత్తం కాబట్టి వృత్తంలో కోణాల మొత్తం మీకు తెలుసు. వృత్తంలో కోణాల మొత్తం 360 డిగ్రీలు. అయితే బ్రెజిల్ అనే కంట్రీకి ఎంత కోణాన్ని కేటాయించవచ్చు?
సో మీకు తెలుసు 100% అన్నప్పుడు దానిని మనము 360 డిగ్రీలుగా తీసుకుంటున్నాము. 100% అన్నప్పుడు 360 డిగ్రీలు తీసుకున్నాము. మరి బ్రెజిల్ అంటే ఎంత? 15%. మనకు డయాగ్రామ్లో ఇచ్చారు బ్రెజిల్ 15% అని. 100%కి 360 డిగ్రీలు అయితే 15%కి ఎన్ని డిగ్రీలు తీసుకోవాలి? ఇలా వచ్చిన మీకు ఏం చేయాలి? డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ చేయమని చెప్పాము. డౌన్ వాల్యూ 15 బై అప్ వాల్యూ 100 ఇంటూ 360. ఈ 0 0 క్యాన్సిల్ చేయండి. 5 ముళ్ళ 15, 5 రెండ్ల 10, 2 ఒకట్ల 2, 2 18ల 36, 3 ఇంటూ 18 ఎంత? 54. అంటే బ్రెజిల్ అనే కంట్రీకి యాంగిల్ని ఎంత యాంగిల్ కేటాయించవచ్చు? 54 డిగ్రీలు కేటాయించవచ్చు. 54 డిగ్రీలు కేటాయించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 2021లో చైనాకి 60,000 మంది వెళ్తే 2021లో చైనాకి టూరిస్టుల సంఖ్య 60,000 మంది వెళితే 60 మంది వెళ్ళారు. యూఎస్కి వెళ్ళిన మేల్ అండ్ ఫిమేల్ యొక్క రేషియో 3:2 అయితే 2021లో యూఎస్కి వెళ్ళిన మహిళల సంఖ్య ఎంత? ఎంతమంది స్త్రీలు వెళ్ళారు? ఎంతమంది ఫిమేల్ వెళ్ళారు? 2021లో యూఎస్కి ఎంతమంది ఫిమేల్ వెళ్ళారు? ఇది మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము అంటే చైనాకి వెళ్ళిన వారి సంఖ్య ఇచ్చారు. చైనా అనేది మనకు ఇచ్చిన డయాగ్రామ్ ఆధారంగా చూసినట్లయితే 10% ఇవ్వడం జరిగింది. అంటే 10% అనేది 60,000. 10% అనేది 60,000. మరి యూఎస్కి ఎంతమంది వెళ్ళారు? 25% వెళ్ళారు. 10% 60,000 అయితే 25% ఎంత అవుతుంది? డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ 60,000. ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ చేయండి. 0 క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? 25 ఇంటూ 6,000. 25 ఇంటూ 6 చేయండి. 6,000 పక్కన పెట్టండి. ముందు 25 ఇంటూ 6 చేయండి. 25 ఇంటూ 4 100 మీకు తెలుసు. 25 ఇంటూ 2 50. సో 100 ప్లస్ 50 ఎంత? 150. 150 పక్కన మరొక 3 సున్నాలు తీసుకోవాలి. మనము 3 సున్నాలు తీసుకున్నాం. సో 1,50,000 మంది 2021లో 1,50,000 మంది యూఎస్కి వెళ్ళడం జరిగింది. కానీ క్వశ్చన్ ఏం అడిగారు? యూఎస్కి ఎంతమంది వెళ్ళారు అని అడగలేదు. యూఎస్కి వెళ్ళిన వారిలో ఫిమేల్ ఎంతమంది? మేల్ ఈజ్ టు ఫిమేల్ 3:2 అని ఇచ్చారు. అంటే మొత్తం 5 మెంబర్స్ వెళ్ళినట్లయితే అందులో 3 మెంబర్స్ మేల్ అని, 2 మెంబర్స్ ఫిమేల్ అని. కానీ వెళ్ళింది ఎంతమంది? 1,50,000 మంది వెళ్ళారు. కాబట్టి ఫిమేల్ మెంబర్స్ ఎంత? ఫిమేల్ టూరిస్ట్ ఎంత అంటే 2 పార్ట్స్. 3:2 అన్నప్పుడు ఇందులో 2 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్? 3 + 2 ఎంత? 5. అంటే 5 భాగాల్లో 2 భాగాలు మహిళలు. సో 2 భాగాల్లో మహిళలు వారు యూఎస్కి వెళ్ళడం జరిగింది. సో 2/5 ఇంటూ యూఎస్కి వెళ్ళిన మొత్తం టూరిస్టుల సంఖ్య ఎంత అంటే 1,50,000. 1,50,000. దీనిని మనం సింప్లిఫై చేసినట్లయితే 5 ఒకట్ల 5, 5 ముళ్ళ 15, 1 2 3 4 0. సో 2 ఇంటూ 30,000. 2 ఇంటూ 30,000 అంటే ఎంత అవుతుంది? 60,000. సో 2021లో యూఎస్కి వెళ్ళిన టూరిస్టుల సంఖ్య ఎంత అంటే 60,000. యూఎస్కి వెళ్ళిన మహిళా టూరిస్టుల సంఖ్య ఎంత? 60,000 అవుతుంది. 60,000. సో దాని నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇందులోనే ఈ పై చార్ట్ సంబంధించి మరొక క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ రైట్ ది నెక్స్ట్ క్వశ్చన్. 2021లో చైనాకి వెళ్ళిన టూరిస్టుల సంఖ్య
80,000. చైనాకి వెళ్ళిన టూరిస్ట్ సంఖ్య 80,000. అదే సంవత్సరంలో యూకేకి వెళ్ళిన టూరిస్టులలో 90% మంది అక్షరాస్యులు. అదే సంవత్సరంలో యూకేకి వెళ్ళిన టూరిస్టులలో 90% మంది అక్షరాస్యులు. అయితే 2021లో యూకేకి వెళ్ళిన భారతీయ టూరిస్టులలో నిరక్షరాస్యులు ఎంతమంది? అది మన క్వశ్చన్. 2021లో యూకేకి వెళ్ళిన టూరిస్టులలో నిరక్షరాస్యులు ఎంతమంది అన్నారు. సో యూకేకి వెళ్ళిన వారిలో 90% అక్షరాస్యులు అయితే మిగిలింది నిరక్షరాస్యులు అవుతుంది. అంటే 10% నిరక్షరాస్యులు అవుతారు. అంటే 2021లో యూకేకి ఎంతమంది టూరిస్టులు వెళ్ళారు, వారిలో 90% మంది లిటరేట్స్, రిమైనింగ్ 10% ఇల్లిటరేట్స్ అవుతున్నారు. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే యూకేకి వెళ్ళిన టూరిస్టుల సంఖ్య కనుక్కోండి. చైనాకి వెళ్ళిన వారి సంఖ్య 10% అనేది 80,000. చైనాకి వెళ్ళిన వారి సంఖ్య 80,000. మరి యూకేకి వెళ్ళిన వారి సంఖ్య ఎంత? యూకే అనేది 20%. సో చైనాకి వెళ్ళిన టూరిస్టులు 10%, 80,000. మరి యూకేకి వెళ్ళిన టూరిస్ట్ సంఖ్య 20%. మరి 20% ఎంత అవుతుంది అంటే ఈ 80,000ని డబుల్ చేయండి, 1,60,000 అవుతుంది. 1,60,000. సో 2021లో యూకేకి వెళ్ళిన టూరిస్టుల సంఖ్య ఎంత? 1,60,000. కానీ క్వశ్చన్ ఏమడిగారు? 2021లో యూకేకి వెళ్ళిన టూరిస్టులలో నిరక్షరాస్యులు ఎంతమంది? నిరక్షరాస్యులు ఎంత శాతం మనకి ఇవ్వలేదు. అక్షరాస్యులు 90% అని ఇవ్వడం జరిగింది. అక్షరాస్యులు 90% అయితే నిరక్షరాస్యులు ఖచ్చితంగా 10% అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? యూకేకి వెళ్ళిన వారిలో 10% ఎంతో కనుక్కోండి. అదే మన ఆన్సర్ అవుతుంది. సో యూకేకి వెళ్ళిన టూరిస్టుల సంఖ్య 1,60,000. అందులో నిరక్షరాస్యులు ఎంతమంది? నిరక్షరాస్యులు ఎంతమంది? 10% అన్నారు. అంటే 10/100 ఇంటూ 1,60,000. సో ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ చేయండి, ఇదొక జీరో క్యాన్సిల్ చేయండి. సో మొత్తం ఎంత అవుతుంది? 1,60,000లో 10% ఎంత అంటే 16,000 మంది. సో 2021లో ఇండియా నుండి జపాన్కి వెళ్ళిన, ఇండియా నుండి యూకేకి వెళ్ళిన టూరిస్టులలో నిరక్షరాస్యులు ఎంతమంది అంటే 16,000 మంది. సో 16,000 మంది నిరక్షరాస్యులు అంటే విదేశీ పర్యటనకు వెళ్ళడం జరిగింది. అది కూడా యూకే. 2021లో చైనాకి వెళ్ళిన టూరిస్టుల సంఖ్య 60,000. చైనాకి వెళ్ళిన టూరిస్టుల సంఖ్య 60,000. అదే సంవత్సరంలో యుఎస్కు వెళ్ళిన టూరిస్టులు, టూరిస్టుల యొక్క సరాసరి ఖర్చు $6,000. $6,000 అయితే యుఎస్కి వెళ్ళేవారు పెట్టిన మొత్తం ఖర్చు ఎంత? యుఎస్కి వెళ్ళిన టూరిస్టులు పెట్టిన మొత్తం ఖర్చు ఎంత? చైనాకి 10% మంది వెళ్ళారు. అయితే యుఎస్కి ఎంతమంది టూరిస్టులు వెళ్ళారో కనుక్కోండి. చైనాకి వెళ్ళిన టూరిస్టులు 10% అనేది 60,000. 10% అనేది 60,000. మరి యుఎస్కి ఎంతమంది వెళ్ళారు? 25% వెళ్ళారు. 25% ఎంత అవుతుంది అంటే డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ. ఈ 0 క్యాన్సిల్ చేయండి. 25 ఇంటూ 6 150. పక్కన 3 సున్నాలు పెట్టుకున్నాం. 1,50,000 మంది. అంటే యుఎస్కి వెళ్ళిన టూరిస్టుల సంఖ్య ఎంత? 1,50,000 మంది. వారు ఒక్కొక్కరు కూడా సరాసరైన $6,000 ఖర్చు పెట్టినట్లయితే వారు పెట్టిన మొత్తం ఖర్చు ఎంత అంటే మొత్తం వెళ్ళిన టూరిస్టుల సంఖ్య 1,50,000 ఇంటూ వారు పెట్టిన ఖర్చు ఎంత? ఒక్కొక్కరు $6,000 ఖర్చు పెట్టారు. $6,000 కాబట్టి ఈ రెండు నెంబర్ని గుణించండి. 15 ఇంటూ 6 ఎంత అంటే 90. 15 6 90. నెక్స్ట్ ఎన్ని జీరోస్ రాయాలి?
ఇక్కడ 4 ఇక్కడ +3 7 జీరోస్ రాయాలి. 1 2 3 4 5 6 7 జీరోస్. సో టోటల్ ఎంత ఖర్చు పెట్టారు వారు అంటే $90 లక్షల ఖర్చు పెట్టడం జరిగింది. వారు పెట్టిన మొత్తం ఖర్చు ఎంత అంటే $90 లక్షల. ఈ విధంగా ప్రతి ప్రశ్న కూడా ఇచ్చిన డయాగ్రామ్ని బేస్ చేసుకొని అందులో ఉన్న విలువల్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఆన్సర్ చేయాలి. మీరు గమనించారో లేదో, ప్రతి క్వశ్చన్కి నేను సోర్స్ ఎక్కడ తీసుకుంటున్నాను, ప్రీవియస్ క్వశ్చన్లో ఉన్న వాల్యూస్ ఏమాత్రం తీసుకోవడం లేదు. ఆ విధంగా తీసుకోవద్దు కూడా. ప్రతి క్వశ్చన్కి మీరు ఎక్కడ డిపెండ్ కావాలి, క్వశ్చన్ పేపర్లో ఏ డేటా అయితే ఇచ్చారో ఆ డేటాని మాత్రమే, అంటే డైరెక్షన్లో ఏ డేటా ఇచ్చారో దాని గురించి మాత్రమే మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని మీద మాత్రమే మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దీనికి సంబంధించి మరికొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఈ పై చార్ట్ సంబంధించి మరికొన్ని క్వశ్చన్లు చూద్దాం. సో ఇక్కడ ఇతర దేశాలకు వెళ్ళిన టూరిస్టులలో 1/4 మంది ఫ్రాన్స్కు వెళ్ళినట్లయితే ఫ్రాన్స్ దేశానికి ఎంత కోణాన్ని కేటాయించవచ్చు? ఫ్రాన్స్ దేశానికి ఈ వృత్తంలో ఈ పై చార్ట్లో ఎంత కోణాన్ని మనము కేటాయించవచ్చు అది మీరు కనుక్కోండి. ఎలా కనుక్కుంటాము అంటే ముందుగా ఫ్రాన్స్కి వెళ్ళిన అభ్యర్థుల పర్సంటేజ్ ఎంత, ఫ్రాన్స్కి వెళ్ళిన వారి సంఖ్య ఎంత అంటే ఫ్రాన్స్కు వెళ్ళిన వారి యొక్క సంఖ్య 1/4 ఆఫ్ 20%. అంటే ఎంత అవుతుంది 5%. అంటే ఫ్రాన్స్కి వెళ్ళిన యొక్క విద్యార్థుల సంఖ్య ఎంత అవుతుంది అంటే 5% అవుతుంది. గుర్తుంచుకోండి 5%. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఫ్రాన్స్కి వెళ్ళిన వాళ్ళ యొక్క సంఖ్య 5%. సో దీనికి మన యొక్క సెంట్రల్ యాంగిల్ మనం ఎంత తీసుకోవాలి, కోణాన్ని ఎంత తీసుకోవాలి? 100% అన్నప్పుడు 100% అంటే 360 డిగ్రీలు. 5%కి ఎన్ని డిగ్రీలు అవుతుంది? 5%కి ఎన్ని డిగ్రీలు అవుతుంది అంటే డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ. 5/100 ఇంటూ 360 చేయాలి. 5/100 ఇంటూ 360. 0 0 క్యాన్సిల్ చేయండి. 5 1 5, 5 2 10, 2 1 2, 2 18. ఫ్రాన్స్ అనే దేశానికి మనం కేటాయించే కోణం ఎంత అంటే 18 డిగ్రీలు అవుతుంది. 18 డిగ్రీస్ యాంగిల్ని మనం కేటాయించాల్సి ఉంటుంది. 18 డిగ్రీస్. దీన్ని బేస్ చేసుకొని మరికొన్ని క్వశ్చన్లు చూద్దాం. 2021లో జపాన్ కంట్రీకి వెళ్ళిన టూరిస్టుల సంఖ్య 80,000. జపాన్ కంట్రీకి వెళ్ళిన టూరిస్టుల సంఖ్య 80,000. అదే సంవత్సరంలో యుఎస్ కంట్రీకి అదే సంవత్సరంలో యుఎస్కి వెళ్ళిన టూరిస్టులలో 50% మంది విద్యార్థులు. 50% మంది విద్యార్థులు అయితే యుఎస్కి వెళ్ళిన విద్యార్థుల సంఖ్య ఎంత? యుఎస్కి వెళ్ళిన విద్యార్థుల సంఖ్య ఎంత? సో గమనించండి, జపాన్కి వెళ్ళిన అభ్యర్థుల శాతం ఎంత? 10%. 10% అనేది 80,000. మరి యుఎస్కి వెళ్ళిన విద్యార్థులు ఎంతమంది? 25%. 25% అనేది ఎంత? 25% అనేది ఎంత అది కనుక్కోండి. ముందుగా యుఎస్కి వెళ్ళిన అభ్యర్థుల శాతం కనుక్కోండి. సో 25/10 ఇంటూ 25/10 ఇంటూ 80,000. 25/10 ఇంటూ 80,000 చేయండి. దిస్ 0 0 క్యాన్సల్. 0 0 క్యాన్సల్. 25 ఇంటూ 8 ఎంత? 25 ఇంటూ 400. 25 ఇంటూ 8 ఎంత అవుతుందంటే 200. 200. పక్కన మరొక 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 zeros తీసుకోండి. అంటే మొత్తము 2 లక్షల మంది వెళ్ళారు. మనం క్వశ్చన్ ఏం చెప్పుకున్నాము, యుఎస్కి వెళ్ళిన టూరిస్టులలో 50% మంది విద్యార్థులు అన్నాం కాబట్టి విద్యార్థులు ఎంతమంది వెళ్ళారు? విద్యార్థులు ఎంతమంది వెళ్ళారు అంటే 50% అంటే 1/2 వంతు. 1/2 వంతు. 2 లక్షల్లో సగం మంది. 2 లక్షల్లో సగం మంది అంటే 1 lakh మెంబర్స్ వెళ్ళడం జరిగింది. 1 లక్ష మంది విద్యార్థులు వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా మీరు చేయాలి. అంటే మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో
ట్యాబులేషన్ అయినా, బార్ డయాగ్రామ్ అయినా, XY చార్ట్ అయినా, పై చార్ట్ అయినా, ఈ ప్రతి అంశం కూడా కేవలము ఈ 3 అంశాల మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి ఆ 3 టాపిక్స్? యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్. ఈ 3 టాపిక్స్ మీద మీకు మంచి కమాండ్ ఉన్నట్లయితే ఈ ప్రశ్నలని కూడా ఈజీగా చేయగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ మీరు ఈజీగా చేయాలి, వేగంగా చేయాలి అంటే క్యాలిక్యులేషన్ స్పీడ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవాలి అంటే ఉన్న ఏకైక మార్గము ఏంటి అంటే వేదిక్ మ్యాథ్స్. వేద గణితం అనే ఒక అద్భుతమైన గణితం ఉంది. దాని ద్వారా మీ యొక్క స్కిల్స్ మీరు పెంచుకునే అవకాశం ఉంది. మరి ఈ స్కిల్స్ని ఏ విధంగా పెంచుకోవాలి అంటే ఈ చిట్కాలు మీరు ఫాలో కావాలి. ఈ టెక్నిక్స్ అనేది మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కొక్క వీడియోలో కొన్ని చిట్కాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈరోజు చిట్కాలో మనకు 40 నుండి 50 వరకు వర్గాలని వేగంగా ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. 40 నుండి 50 వరకు వర్గాలని ఎలా తెలుసుకోవాలి? సో 40 యొక్క వర్గము మీ అందరికీ తెలిసింది. 4 స్క్వేర్ 16 కాబట్టి 16 పక్కన 2 జీరోస్ రాయండి సరిపోతుంది. 16 పక్కన 2 సున్నాలు రాస్తే 1600. 50 యొక్క వర్గము ఎంత? 5 స్క్వేర్ 25 కాబట్టి 25 పక్కన మరో 2 సున్నాలు రాయండి 2500. 40 యొక్క వర్గము 50 యొక్క వర్గము మీకు తెలిసింది. ఇప్పుడు మనము వేద గణిత చిట్కా ద్వారా 41 నుండి 49 వరకు వర్గాలు తెలుసుకుందాం. 41 నుండి 49 వరకు వర్గాలు మీరు నేర్చుకోవాలి అంటే ఇది చాలా సులభంగా ఉంటుంది. ఇందులో 4 అంకెలు ఉంటాయి. 41 నుండి 49 వరకు వర్గంలో 4 అంకెలు ఉంటాయి. దీనిని మనము 2 భాగాలుగా డివైడ్ చేసినట్లయితే మొదటి భాగంలో 2 అంకెలు, రెండవ భాగంలో కూడా 2 అంకెలు ఉంటాయి. మొదటి భాగంలో ఉండే 2 అంకెలు ఏమిటి? 15కి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని కలపండి. 15కి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని కలపండి. సెకండ్ పార్ట్ 10 నుండి 1ల స్థానంలో ఉన్న నెంబర్ యొక్క వర్గాన్ని రాయండి. ఉదాహరణకి చూద్దాం. 15 + 1 ఎంత? 16. 15కి 1ల స్థానంలో ఉన్న నెంబర్ కలిపాము. 15 + 1 16. నెక్స్ట్ పార్ట్ ఏంటి? 10 నుండి 1ల స్థానంలో ఉన్న నెంబర్ని మైనస్ చేయండి. 10 - 1 ఎంత? 9. 9 యొక్క వర్గం ఎంత అంటే 81. అంటే 1681 అవుతుంది. 42 యొక్క వర్గము ఎంత? 15కి 1ల స్థానంలో ఉన్న నెంబర్ని కలపండి. 15 + 2 17. నెక్స్ట్ మనం ఏం చేయాలి? 10 నుండి 1ల స్థానంలో ఉన్న నెంబర్ని మైనస్ చేయాలి. 10 - 2 ఎంత? 8. 8 యొక్క వర్గం ఎంత? 64. అంటే 1764. 43 యొక్క వర్గం ఎంత? 15 + 3 18. 10 - 3 ఎంత? 7. 7 యొక్క వర్గం ఎంత అంటే 49. 44 యొక్క వర్గము 15 + 4 19. 15 నుండి 4 తీసివేస్తే నెక్స్ట్ ఏం చేయాలి? 10 నుండి 1ల స్థానాన్ని మైనస్ చేయాలి. 10 - 4 6. 6 యొక్క వర్గము 36. అదేవిధంగా 45 46 47 చేయండి మీరు. 48 యొక్క వర్గం చెప్తాను చూడండి. 15 + 8 23. 10 నుండి 8 మైనస్ చేసి ఎంత? 2. 2 యొక్క వర్గం ఎంత అంటే 4. 4 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి 04 రాయండి. చివరిగా 49 యొక్క స్క్వేర్ ఎంత? 49 యొక్క వర్గము 15కి 9 కలిపితే 24. అండ్ 10 - 9 1 కాబట్టి 1 స్క్వేర్ రాయండి. 1 స్క్వేర్ 1. 1 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి 01 రాయాలి. ఇది మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే 45 46 47 ఆ 3 నెంబర్స్ నేను చెప్పలేదు కాబట్టి వాటిని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఇలాంటి వేదగణిత చిట్కాలు కూడా మీకు తీసుకొస్తాను కాబట్టి వీటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఎవరు ఏది సాధించలేరు కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటిని కూడా మీరు చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.